నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుజీ. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుజీ, వ్యాపారాభివృద్ధికి ఇంట్లో మేము ఏ దేవతని పూజ చేసుకుంటే మాకు బాగుంటుంది? ఈ పూజ ఎన్ని రోజులు చేయాలి? ఈ పూజ చేస్తున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే క్వశ్చన్ మనకి ప్రేక్షకుల నుండి వచ్చింది. వ్యాపార అభివృద్ధి జరగాలి అంటే అసలు ఏం చేయాలంటారు? తప్పకుండా ఒక్కరోజు కావాలా వ్యాపారం, లేదా ప్రతిరోజు కావాలనేది, వ్యాపారం అనేది ప్రతిరోజు కావాలని ఉంటుంది కనుక మరి ఎన్నిసార్లు పూజించాలి, ఎట్లా పూజించాలి అనేటువంటిది ఉండదు. ఇక ఓకే, పూజిస్తూనే ఉండాలి. మనకు వ్యాపారం కంటిన్యూగా ఒక ఫ్లోగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మనము ఆరాధన అనేది చేసుకుంటూ ఉండాలి. నిత్యము మన యొక్క జీవితంలో ఏ విధంగానైతే నిద్ర లేచినప్పటి నుండి పడుకునేటువంటి వరకు కూడా భోజనం కానివ్వండి, కాలకృత్యాలు కానివ్వండి, ఫోన్లు మాట్లాడడం కానివ్వండి, ఈ స్టేటస్లు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ ఏ విధంగానైతే చేస్తూ ఉన్నామో అదే విధంగా ఖచ్చితంగా పూజ అనేటువంటిది చేసుకోవాలి, వ్యాపారానికి సపరేట్గా. అయితే మనకు వ్యాపారంలో అభివృద్ధి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది లక్ష్మీదేవి. కనుక ఎవరైతే ఇంటి భర్త ఎవరైతే ఉంటారో, వ్యాపారం చేస్తూ ఉండేటువంటి ఆ భర్త గారు ఖచ్చితంగా ప్రతి శుక్రవారము అమ్మవారికి ఒక ధ్యానం చేసుకోవాలి. ఓకే, ఆ యొక్క వ్యాపార స్థలంలో అయినా పర్వాలేదు, లేదా ఏదైనా దేవాలయంలో కూర్చొనైనా పర్వాలేదు. ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని, ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా సుమారుగా 108 సార్లు ధ్యానం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు, అదేవిధంగా వడపప్పు, దీంతో పాటుగా మనకు అదేమిటి అంటే కట్టి రిపీట్, ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం కూడా వడలను సమర్పించాలి. వడలతో చేసినటువంటి ఆ యొక్క మాలను స్వామికి సమర్పించి, అదేవిధంగా ఎవరైతే ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేసుకుంటారో మంగళవారం, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇంకా మనకు వ్యాపారంలో ఈ యొక్క కస్టమర్ల యొక్క ఫ్లో పెరగాలి అనుకున్నా, అదేవిధంగా కొత్త కొత్త అవకాశాలు రావాలి అనుకున్నా, మనకు వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నా కూడా వారి వారి జన్మజాతక రీత్యా యోగకారకుడు ఉంటాడు. ఓకే, యోగకారకుణ్ణి ఎవరైతే పట్టుకుంటారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నేను అల్లు అర్జున్ ఉన్నాడు ఉదాహరణకు, అధికంగా తను తలతో కానీ కొంచెం ఇట్లా 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 అంటే అది అందరూ అట్లా చేయరు. ఎస్, హాయ్ అంటే అంటే ఈ యొక్క తలతో చేసేటువంటి తల ఊపడం కానీ, తలతోనే సమాధానాలు చెప్పేటువంటిది అందరూ చేయరట్లా, అందరికీ సెట్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లో ఉంటుంది, అలవాటు ఉంటుంది. అలాగే వారి వారి జన్మజాతక రీత్యా యోగకారకుడు ఉంటాడు. ఆ యోగకారకుడిని పట్టుకుంటే జీవితం అద్భుతంగా ముందుకు వెళుతుంది. అంటే ఇట్లా అంటూ ఉంటాడు కదా అల్లు అర్జున్, తనకి ఏ యోగం వల్ల అట్లా అంటూ ఉంటాడు? తనది భరణి నక్షత్రం, మేషరాశి. మేషరాశి వాళ్ళు ఎవరైనా కూడా మ్యాక్సిమం కొంత ఆ విధంగా యాటిట్యూడ్ ఉంటుంది. అది ఇప్పుడు మిగిలిన వారు ఎవరు చేయరు అట్లా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, చేసినా సెట్ కాదు. ఓకే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇదే, మనకంటే పెద్దవారు ఉంటే వారు మనల్ని ఏమైనా క్వశ్చన్స్ అడుగుతుంటే తలతో ఊపితే సరిగ్గా ఉంటుందా సమాధానం? ఉండదు కదా. అంటే నేను అనేది ఏమిటి అంటే, ఎవరెవరి స్వాగ్ వారిది. సో ఈ వ్యాపారానికి సంబంధించింది ఏమిటి అంటే నేను ఉదాహరణ చెప్పా. అట్లా మనకు ఏదైనా ఒక భగవంతుని చూడగానే అట్రాక్ట్ అనిపిస్తుంది, అరే అనిపిస్తుంది, ఒక ఫీల్ కలలో అతిగా రావడం కానివ్వండి, లేదా తరచూ ఆ మంత్రాలు వినడం కానివ్వండి, లేదా ఏదైనా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, మనం ఎంతో కష్టపడి స్వామివారి దర్శనానికి వెళ్తాం. అవును, ఎంతసేపు ఒక 30 సెకండ్స్ కూడా చూడము. అవును, మ్యాక్సిమం 1 మినిట్ వేసుకుందాం. 1 మినిట్లో లాగేస్తారో లేదా నెట్టేస్తారో ఏం జరుగుతుందో, ఆ 1 మినిట్లో ఎన్నో కోరికలు కోరుకోవాలని చెప్పిపోతాం. ఇది సత్యంగా నేను చెప్తున్నా. ఆ 1 మినిట్లో చూడగానే ఏది గుర్తురాదు. చూసినవా 2 కళ్ళు సరిపో అబ్బా అనిపిస్తుంది. ఆ రోజు ఎందుకో విపరీతమైన అద్భుతమైన అలంకరణలో ఉండడమా, లేదా ఆభరణాలు వేసుకుంటాడా, లేదా పూర్తిగా శంఖ చక్రాలతో ఉంటాడా, మొత్తము బంగారు ఆభరణలతో ఉంటాడా, మనం దాన్ని ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేము. వెళ్ళేసరికి అద్భుతమైన దర్శనం, అయ్యో అయిపోయిందా అనే విధంగా ఉంటుంది. అట్లా
మరికొందరికి గణపతి అంటే ఇష్టంగా ఉంటారు. కనుక ప్రతి శుక్రవారము అదేవిధంగా ప్రతి గురువారము తప్పకుండా నేతితో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ Okay. యొక్క వ్యాపారం అభివృద్ధి కావాలనుకునేవారు కుబేరుణ్ణి కూడా వారు ధ్యానం చేసుకోవాలి. కుబేర స్థానము మనకు తప్పకుండా ఇటు మనకు నైరుతి మూలలో మనకు ఉంటుంది కనుక నైరుతి మూలన ఏదైనా నైరుతి మూల శుభ్రపరచుకోవడం కానివ్వండి, శుభ్రంగా చేసుకోవడం కానివ్వండి, అదేవిధంగా ఉత్తరం మూల మనకు ఉత్తరం మూల అయినా కూడా ఈశాన్య మూల అయినా కూడా ఇవి శుభ్రంగా ఉంచుకోవాలి. ఉమ్, ఇవి ముఖ్యంగా ఈశాన్య మూల అదేవిధంగా నైరుతి మూల అనేటువంటిది చాలా శుభ్రంగా ఉండాలి. ఇక ఆగ్నేయం కానివ్వండి, వాయువ్యం కానివ్వండి, ఇవి ఏమాత్రం డిస్టర్బెన్సెస్ ఉన్నా డబ్బు అనేటువంటిది సరిగ్గా నిలబడదు. ఉమ్, సో దానికోసము ఖచ్చితంగా కూడా ఎవరైతే వ్యాపార అభివృద్ధి కావాలి అని అనుకునేటువంటి వారు కుదిరితే వారి వారి వ్యాపార స్థలంలో తప్పకుండా కూడా ఒక ఆవుకు సంబంధించినటువంటి ఐడల్ను ఏర్పాటు చేసుకోవాలి, వెండితో ఉండేటువంటి ఓకే. ఆవు, ఆ యొక్క చిన్న లేగదూడ ఆవు పాలు తాగుతూ ఉండేటువంటిది, ఆ యొక్క విగ్రహాన్ని తప్పకుండా ఇంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మహాదేవ.